సో జగన్ ఇప్పుడు చంద్రబాబు అంటే టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్ గారిని తిడుతున్నారు కదా. సో అందరు కలిసిపోయారు. మీకు అది ఎలా అనిపిస్తుంది? సహజమేనండి. ఆ, ఉమ్. ఇప్పుడు అందరు అంటే చెల్లెలు షర్మిల గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు, అందరూ ఒకవైపు అయ్యారు. మరి జగన్ ఒక్కరిని ఒకవైపు చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అయినా ఏ భయం లేదు, వస్తుందండి. ఓకే. అవును. సో రీసెంట్లీ గా జగన్ పై దాడి జరిగింది కదా, రాళ్లి దాడి. సో మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే ఏడుపు వచ్చేసిందా? అవును. ఏడ్ అలా చేశారు. చేయకూడదు కదండి. ఆ, ఇష్టం కాకపోతే ఇష్టం లేదని చెప్పడం ఇవ్వకూడదు. ఆ, అలా చేయకూడదు కదా. అంటే రాయితో కొట్టడం తప్పు. తప్పలేదండి. ఓకే. నీకు బాధ అనిపించిందా మరి? ఎవరినైనా కొట్టకూడదు. ఆ, వాళ్ళనైనా కొట్టకూడదు, వీళ్ళనైనా. ఓకే. మీకు బాధ అనిపించిందా? బాధ, చాలా బాధ. ఏడ్ చేసినావా? ఓకే. అవునండి. ఓకే. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టినంట స్కూల్. అవునండి. ఎలా అనిపించింది మీకు? నిజంగానే ఉన్నాయా? అవునండి. అవునండి. చూసారా మీరు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా? పిల్లల దాకా ఓకే. పేపర్ ఇచ్చేదాన్ని బాగుంది. అన్ని బాగున్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తారు అనుకోండి. ఎందుకు జగన్ అనుకుంటున్నారు మీరు? అన్ని బాగా ఇచ్చాడండి మాకు. ఆ, అమ్మ వాడు ఇచ్చాడు, ఆ, అన్ని ఇచ్చాడు. ఆ, చెప్తున్నాడు. పింఛన్లు ఇచ్చాడా? ఇప్పుడు మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే ఓటేయండి అంటున్నారు జగన్ గారు. మరి నిజంగానే మీ ఇంట్లో లబ్ధి జరిగింది అనుకుంటున్నారా? మీకు లబ్ధి జరిగిందా? బాగా సో మీ ఇంట్లో ఉన్న ఓట్స్ అందరు ఎవరికి వేస్తారు? మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్ కదండి.